హైదరాబాద్ అలాగే ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 67 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. అసలు ఈ సీజన్‌లో హైదరాబాద్ జట్టు 2 మ్యాచ్‌లు మినహాయించి ప్రతి ఒక్క దానిలో కూడా అద్భుతమైన సత్తాను చూపిస్తుంది. అయితే ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఇంకా పాట్ కమిన్స్ ఏమన్నాడంటే, తమ జట్టు ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. తమ బ్యాటర్లు ధాటిగా ఆడటం సంతోషం కలిగించినా, తాను కూడా ఇదే పిచ్‌పై బౌలింగ్ చేయాలన్న ఆలోచన ఆందోళనకు గురిచేసిందని తెలిపాడు. అసలేమన్నాడంటే, మరొక అద్భుతమైన క్రికెట్ మ్యాచ్‌ని ఈరోజు చూసాం. ఇక్కడ మంచి రికార్డును నమోదు చేశాం. అయితే హైదరాబాద్ జట్టుగా మేము ఈ సీజన్ ప్రారంభంలో కొన్ని ఓటములు ఎదుర్కొన్నాం. ఆ సమయంలో మా గత సీజన్ ప్రదర్శనను ఆసరాగా చేసుకొని చాలామంది విమర్శల వర్షం కురిపించారు. కానీ నేను ఐపీఎల్ సీజన్స్‌లో ఏ జట్టు కెప్టెన్నైనా సరే ఇన్స్‌పిరేషన్‌గా తీసుకుంటాను అంటే అది రోహిత్ శర్మనే. తను ముంబై జట్టును ఎన్నో సందర్భాలలో చిట్ట చివరి స్థానం నుంచి ముందుకు నడిపించాడు. అతని స్ఫూర్తి నాలో ఇంకా ఉంది. తన తనని నేను ఆటగాడిగా కూడా ఇష్టపడతాను. బహుశా అటువంటి ఇన్‌ఫ్లూయెన్స్ నా మీద ఉందేమో అని అనిపించింది. ఇక పవర్ ప్లేలో ఇరు జట్ల బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చుకున్నారు. అనంతరం బంతి కాస్త పాతపడిన తర్వాత పరుగుల వేగం తగ్గింది. ఓవరాల్‌గా బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్, చేజింగ్‌లో డ్యూ ఏం రాలేదు. బంతి పాతపడిన తర్వాత బౌలర్లకు పట్టు లభించింది. ఇదే మ్యాచ్‌కు కీలకంగా మారింది. అయితే మా బ్యాటర్‌లో అసాధారణమైన ప్రదర్శన ఉత్సాహానికి గురిచేసింది. అయితే ఇక ఇదే వికెట్‌పై బౌలింగ్ చేయాలన్న ఆలోచన నాకు చాలా ఆందోళన కలిగించింది. ఇక మా బౌలింగ్ ప్రదర్శన పట్ల నేను సంతోషంగా ఉన్నా. ప్రతి ఒక్కరూ మైదానంలో క్రమశిక్షణగా ఉన్నారు. అది నాకు చాలు అంటూ పేర్కొన్నాడు.